బాధపడకు నాన్న. ఇది నీ ఒక్కరి తప్పే కాదు. నువ్వు, నేను, బహుశా అందరం ఇలానే ఉన్నాం. ఇన్నాళ్ళు నేను కూడా అలానే ఉన్నా. నాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మ ఏమవుదో అనుకుంటుందో అడుగు అని నాకెవరు చెప్పలేదు. చెప్పరు కదా, మీకు చెప్పండ్రు. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే, ముందు అసలు వాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడగం. హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తాం. కావాలంటే ఒక్కసారి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానాలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. ఒక్కసారి అడుగుదాం.